ఇకపై దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 20 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ వేదికగా మొట్టమొదటి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించామని, భవిష్యత్తులో ఒలింపిక్స్ కూడా హైదరాబాద్ వేదికగా జరగాలని ఆకాంక్షించారు. అన్ని రకాల క్రీడలు, శిక్షణ సంస్థలు ఒకే గొడుగు కిందకు తేవడమే స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యమని, ఫోర్త్ సిటీలో త్వరలో ఏర్పాటు కానున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం మన క్రీడాకారులు రాణిస్తున్న షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, హాకీ, జావెలిన్ త్రో మొదలగు క్రీడలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల ఒలింపిక్స్లో పతకాలు సాధించిన వారి వివరాలు సేకరించి వారు పొందిన శిక్షణ, చేసిన ప్రాక్టీస్, లభించిన ప్రోత్సాహంపై సమగ్ర నివేదిక రూపొందించాలని అన్నారు. భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్లో పోటీ చేసిన ప్రతి క్రీడలో పతకాలు దక్కేలా తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. యంగ్ ఇండియా పేరు క్రిందే స్కిల్ యూనివర్సిటీతో పాటు ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.